మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం అందించాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో భారతీయ వికలాంగ ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. కృత్రిమంగా తయారు చేసిన కాలును దివ్యాంగునికి ఎమ్మెల్యే మద్దిపాటి స్వయంగా అమర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వాహకులు ఒక దివ్యాంగుడు అయి ఉండి కూడా సాటి దివ్యాంగుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆశ్రమం నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు కూటమి నాయకులతో కలిసి అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తారు. పోర్టబుల్ సార్, ఇది కూర్చున్నాం మంచి మోడల్. ఇది ఇంపోర్ట్ చేస్తారు. బాగుంది కానీ కొంచెం ఇలా బెండ్ ఉన్నట్టు లేదు సార్, అది ఏంటంటే వీళ్ళకి చాలా చాలా టైట్ షెడ్యూల్ ఉందన్న. ఓకేనా, కట్ చేసి ఈరోజు ఒక శుభ సందర్భంలో ఏదైతే నిరాదరణకు గురవుతున్న మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వైకల్యం ఉండి అనేక ఇబ్బందులు జీవితంలో ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలబడడానికి ఏదైతే కాగితపు భాస్కరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ దేవరపల్లి మండలం గొల్లగూడెంలో గత 20 సంవత్సరాలుగా ఒక ఆశ్రమాన్ని ఆయన నడిపిస్తూ వికలాంగులకు, దివ్యాంగులకు, అదేవిధంగా మానసికంగాను శారీరకంగాను అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తూ వాళ్ళకి అండగా నిలబడిన ఈ ఆశ్రమాన్ని ఈరోజు సందర్శించడం, అదేవిధంగా ఏదైతే శారీరక వికలాంగులుగా ఉన్న వారికి కృత్రిమ అవయవాలని ఇక్కడే తయారు చేసి వాళ్ళకి అందించడం ఇది శుభ పరిణామం. ఏదన్నా జరిగినప్పుడు వారికి సహాయార్థం కోసం కాళ్ళు, చేతుల్ని వారి యొక్క పరికరాలని జైపూర్ నుంచో ఇంకో చోట నుంచో తీసుకురావాల్సిన సందర్భంలో వ్యయ ప్రయాసాలు అవ్వడం కాకుండా అధిక ఖర్చులతో కూడుకున్న సందర్భంలో కాగితపు భాస్కరరావు గారు ఒక అడుగు ముందుకేసి వారికి తయారు చేయాల్సిన అవయవాన్ని ఇక్కడే తయారు చేస్తూ వాళ్ళకి అందించారు. అంటే సేవా కార్యక్రమాల్ని విస్తరించుకుంటూ ముందుకెళ్తూ ఏదైతే నిరాదరణకు గురైన ఈ మానసిక, శారీరక అంగవైకల్యం ఉన్న వారిని అందరినీ కూడా ఆదుకునే విధంగా ఇక్కడ ఆశ్రమం నడిపిస్తుంది.
ఎన్డీఏ పాలన తరపున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారందరం కలిసి కూడా ఈ ఆశ్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలకి ఎవరైతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయించారు. మరి యువ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మరి వెంటనే స్పాట్ని 5 లక్షలు ఇచ్చారంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ సార్, నో డౌట్. ఎందుకంటే మీరు మనసు పెడితే తప్పనిసరిగా చేస్తారు, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క సేవల్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ యొక్క కోఆపరేషన్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందని, అలాగే ఈ కార్యక్రమంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, రైతులు అందరూ కూడా, సత్యనారాయణ గారు, రైతు గాంధీ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగానే స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఇప్పటి వరకు అయితే ఏ యొక్క ఆలోచనతోటి, ఉత్సాహంతో, పట్టుదలతోటి సంస్థలు స్థాపించారో ఇంకా పట్టుదలతోటి, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఇంకా ముందుకు తీసుకువెళ్ళి గొల్లగూడెం గ్రామం ఈ యొక్క మన ఆంధ్రాలోనే ఒక ముఖ్య కేంద్రంగా ఈ వికలాంగులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని చూడడం విషయంలో కానీ, వృద్ధులను చూడడం విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారు చేయడంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని అందరినీ మరి సహకారం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తెలుసు.